దాదాపు 200 దగ్గరగా దేశాలు ఉన్నాయి. అందులో 7% దేశాలు అంటే 14 దేశాలు అవి ఇట్లా రెండో బర్త్డే కూడా జరుపుకుంటలేవు. రెండో బర్త్డే మీన్స్ రెండవ యానివర్సరీ అంటే ఆ 2 సంవత్సరాల లోపలనే ఆ రాజ్యము విచ్ఛిన్నమై ఆ రాజ్యాంగాన్ని కూలగొట్టుకొని మరో రాజ్యం స్థాపించబడి ఆ మరో రాజ్యాంగాన్ని రాసుకుంటున్నాయి. ఇట్లా సగటున 7% రాజ్యాంగాలు రెండవ బర్త్డే జరుపుకోకుండానే కాలగర్భంలో కలిసిపోతున్నాయి. తర్వాత సగటున 18% దేశాలు మాత్రమే 19వ బర్త్డే జరుపుకుంటున్నాయి. అంటే సగం దేశాలు 18వ బర్త్డే జరుపుకోగానే ఆ దేశంలో వివిధ శక్తులు రాజకీయ సామాజిక శక్తులు విచ్ఛిన్నమై రాజకీయ వ్యవస్థ విచ్ఛిన్నమై ఆ దేశము చిన్న భిన్నమైపోయి ఆ రాజ్యాంగాన్ని కూలగొట్టుకుంటున్నాయి, చనిపోతుంది. తర్వాత అంటే సగటున 50% దేశాలు మాత్రమే 19వ బర్త్డే జరుపుకొని 19 సగటు రాజ్యాంగం యొక్క వయసు 19 సంవత్సరాలు అన్నమాట. అంటే ఇప్పుడు మనం అమెరికా రాజ్యాంగం తీసుకుంటే అది 230 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. అయితే మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు మన దేశం వాళ్ళు కూడా రాజ్యాంగాన్ని రాసుకోండి బ్రిటిష్ వాళ్ళు చెప్తే రాజ్యాంగం రాద్దామని చాలా మందిని అడిగారు. అయితే ప్రపంచంలో చాలా దేశాలకు రాజ్యాంగాలు రాసించే ఒక అతని దగ్గరికి పోయారు. అతను అర్థం అంటే తర్వాత మన రాజ్యాంగ కమిటీ ఏర్పడి మనం రాజ్యాంగం రాసుకున్నాం. మన రాజ్యాంగం రాసుకొని 1950లో అమల్లోకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలకు రాజ్యాంగాలు రాసించే ఒక అతను మన దేశ రాజ్యాంగాన్ని చదివి ఈ దేశ రాజ్యాంగం చాలా సంక్లిష్టంగా ఉంది, ఈ దేశంలోని ప్రజలకు చదువు లేదు, జ్ఞానం లేదు, ఇంత శక్తివంతమైన రాజ్యాంగాన్ని పాలించుకునే శక్తియుక్తులు లేవు, ఈ రాజ్యాంగము ఒక 2 సంవత్సరాలు బతికితే చాలా గొప్ప. ఎందుకంటే ఇక్కడ వివిధ కులాలు, వివిధ మతాలు, రకరకాల సంఘాలు, భాషలు, వేషలు, సంప్రదాయాలు అన్ని వేరు ఉన్నాయి. ఇది 2 నెలలు కూడా బతకదో అని చెప్పిన అతను అప్పుడప్పుడే శ్రీలంకకు రాజ్యాంగం రాసిచ్చిండు. ఆ శ్రీలంకకు రాసిన రాజ్యాంగము 2 సంవత్సరాలనే కూలిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకో ప్రభుత్వం ఏర్పడి ఇంకో రాజ్యాంగం రాస్తుంది. కానీ ఆ రోజు అతన్ని మనల్ని ఎక్కిరించిన రాజ్యాంగం ఇలా 75 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటుంది భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగం పైన రకరకాల విమర్శలు, రకరకాల ప్రశంసలు. ఈ రాజ్యాంగ రచన కమిటీలో అనేక మందిని అంటే 8 మందిని నియమించారు. ఈ 8 మంది రాజ్యాంగ రచనకు కమిటీ చేస్తే అందులో అంబేద్కర్ పైన మాత్రమే ఎక్కువ మొత్తంలో భారపడింది. అంటే అయితే ఇదంతా మనం చదువుకుంటున్నాం, మనకు చరిత్ర తెలుస్తుంది, రాజ్యాంగం చదువుకుంటున్నాం. ఈ రాజ్యాంగం మంచిదని కొందరు, చెడ్డదని కొందరు. ఆ రాజ్యాంగం రాసినప్పుడు మీరు లేరు, నేను లేను. అయితే ఒకవేళ ఆ రాజ్యాంగ రచన చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఒకవేళ అంటే ఈ రాజ్యాంగం పైన చాలా మంది రాజ్యాంగ పండితులు అంటే పాలిటీ చెప్పే ప్రొఫెసర్స్ ఈ రాజ్యాంగంలోని ఆర్టికల్స్, సెక్షన్లు అన్నీ చెప్తుంటే మనం హేళన చేస్తున్నాం. నీకు తెలియదని, నువ్వు పలానా దేశం అని, పలానా దేశం ఏజెంట్ అని, పలానా దేశానికి అనుకూలంగా మాట్లాడతావని రకరకాలుగా కామెంట్ చేస్తున్నాం. అయితే ఒకవేళ మన దేశానికి రాజ్యాంగం రాసిన డాక్టర్ అంబేద్కర్ గారు ఉంటే ఎట్లుంటుంది అని అనుకుంటే డాక్టర్ అంబేద్కరే ఉంటే బాగుంటుంది. కానీ ఆయన లేడు, 1956లోనే చనిపోయాడు. ఒకవేళ అతను బతుకుంటే ఈ రోజుకు 133 సంవత్సరాల వయసు ఉంటుండే. ఆ 133 సంవత్సరాల వయసులో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కనుక వచ్చి రాజ్యాంగాన్ని ఏ విధంగా రాసిండ్రు, తర్వాత దానిపైన ఉన్న అనేక రకరకాల ప్రశ్నలు, విమర్శలు ఉన్నాయి. ఈ అనేక ప్రశ్నలకు, విమర్శలకు తాను సమాధానం చెప్తే అందరూ నమ్ముతారేమో. ఆ రోజుల్లో స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళలో డాక్టర్ అంబేద్కర్ చాలా చిన్న వ్యక్తి, చిన్న రాజకీయ నాయకుడు. కానీ ఈరోజు ఏ విషయం చెప్పినా అది డాక్టర్ అంబేద్కర్ చెప్పిందంటే అందరూ దాన్ని నమ్మే పరిస్థితి వచ్చింది. అంటే ఈరోజు చాలా గొప్ప వ్యక్తిగా, పెద్ద పొలిటీషియన్గా ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి సంఘము అతని ఫోటో లేకుండా ఆ సంఘాన్ని స్థాపించుకోవట్లేదు. ఎందుకంటే అతని నాలెడ్జ్ వల్ల. ఒకవేళ ఆ అంబేద్కరే ఉంటే ఎట్లుంటుండే? అతనే ఈ రకరకాల ప్రశ్నలకు
వేరే దేశాల ప్రశంసలు, మన దేశాల విమర్శలు. ప్రపంచ దేశాలు ఏమంటారంటే మాకు ఇట్లాంటి రాజ్యాంగం ఉంటే ఎంత బాగుంటుండేనో అని అనుకుంటాయి, కానీ మన దేశంలో విమర్శిస్తాం. ఒకవేళ అలాంటి రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉంటే ఎట్లుంటుంది అని ఒకసారి మనము ఆ దేవుని ప్రార్థిద్దాం. అంబేద్కర్ వస్తే బాగుంటుంది మనకి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మేము ఉప్పొంగిన హృదయంతో వినమ్రతతో ఈ వేదికపైకి మీ 33 సంవత్సరాల వయసులో ఆహ్వానిస్తున్నాం సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద డయాస్. డాక్టర్ అంబేద్కర్ మొత్తం అయిపోయిన థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వేదికపైకి మా పాఠశాలకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. అయితే 33 సంవత్సరాల వయసులో మిమ్మల్ని పిలిచి ఇబ్బంది పెడుతున్నందుకు మమ్మల్ని కొంచెం మన్నించాలి సార్. అండ్ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు 76th రిపబ్లిక్ డే సార్. థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ద సేమ్ టు యూ. థ్యాంక్ యూ సార్. అయితే మీరు రాసిన రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని నేటికి వజ్రోత్సవాలు జరుపుకుంటున్నప్పుడు దీని గురించి మీరు ఏం భావిస్తున్నారు సార్? బాగుంది, కానీ రాజ్యాంగం పూర్తిగా అమలై ఉంటే ఇంకా బాగుండేది. ఇంతటి అసమానతలు లేకుండా ఉంటే ఇంకా బాగుండేది. ఈ విమర్శలు, మతం గొడవలు, లేని అసమానతలు చూస్తుంటే బాధేస్తుంది. ప్రజలందరికీ భారత రాజ్యాంగం గురించి పూర్తిగా తెలిసి ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. అవును సార్, ఈ అంతులేని అసమానతలు ఉన్నాయి. అయితే ఈ మధ్యనే నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి అమర్త్య సేన్ గారు కూడా ఇదే విషయం చెప్పింది సార్. 7 వసంతాల భారతదేశం సాధించిన అతి గొప్ప విజయం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని ఇంకా బతికించుకోవడం. కానీ అదే సమయంలో సాధించిన అతి పెద్ద ఘోర పరాభవం ఏంటంటే నేటికి ఆర్థిక సామాజిక అసమానతలు కొనసాగించడం. దేశంలో కులం, మతం, జాతి, లింగం, భాష, ప్రాంతాన్ని బట్టి అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి సార్. అదేవిధంగా ఒకవేళ అన్నట్టు అర్థమైతే అన్నారు ఈ ప్రభుత్వాలు నిలబడ్డాయి సార్. చాలా కష్టమైతే ప్రభుత్వాలను ప్రశ్నిస్తే ఏ ప్రభుత్వం కూడా సమాధానం చెప్పకుండా పారిపోతేమో అని భయం వేస్తుంది సార్. సార్ ఏది ఏమైనా మీరు రాజ్యాంగ రచన చేయడం జరిగింది. ఈ రాజ్యాంగ రచన చేయడానికి మీకు అవకాశం ఎట్లా వచ్చింది సార్? అంటే 1946లో రాజ్యాంగ పరిషత్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నేను ఉమ్మడి బెంగాల్లోని జోసూర్ కూరినా అనే నియోజకవర్గం నుంచి అప్పుడు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్కు సంబంధించిన జోగేంద్రనాథ్ మండల్ నన్ను ప్రతిపాదిస్తే కాంగ్రెస్ పార్టీలోని గయానాథ్ బిస్వాస్ గారు నన్ను బలపరిచారు. తద్వారా నేను రాజ్యాంగ పరిషత్కు ఎన్నిక కావడం జరిగింది. ఆ తర్వాత దేశం విడిపోయింది. 1947లో దేశం విడిపోయింది. దేశం విడిపోయినప్పుడు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. అప్పుడు ఆనాటి రాజ్యాంగ పరిషత్తు చైర్మన్ అయిన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి చొరవతో నేను బొంబాయిలోని నియోజకవర్గం నుండి ఒక వ్యక్తిని రాజీనామా చేయించి నన్ను ఎన్నుకోవడం జరిగింది.
అక్కడి నుంచి అతని మద్దతుతో మళ్ళీ రాజ్యాంగ పరిషత్ తీసుకురావడం జరిగింది. రాజ్యాంగ రచన కమిటీకి తద్వారా నేను చైర్మన్ కాగలిగాను. ఆ విధంగా నాకు రాజ్యాంగ రచన చేసే అవకాశం వచ్చింది. అంటే మీకు మీరుగా కాకుండా మీరు రాజ్యాంగ పరిషత్తులో ఎన్నుకోవడం ద్వారా మీ రాజ్యాంగ పరిషత్తుకు అన్ని రకాల వ్యక్తులు సపోర్ట్ చేయడం ద్వారా మీరు రాజ్యాంగ పరిషత్తులో రాజ్యాంగ రచన కమిటీకి చైర్మన్ అయ్యారు అన్నమాట. అయితే సార్ మీరు ఈ రాజ్యాంగ రచన చేసారు, మీ మీద చాలా ప్రశ్నలు ఉన్నాయి సార్. యాక్చువల్గా మనం దీని గురించి చాలా డీటెయిల్గా మాట్లాడుకోవాలా, కానీ మనకున్న సమయాన్ని బట్టి కొంచెం తగ్గించుకుందాం సార్. అయితే ఇది కేవలం రాజ్యాంగ దినోత్సవం కాబట్టి దీని గురించి మాత్రమే కొన్ని ప్రశ్నల ద్వారా ముగిద్దాం సార్. చాలా ప్రశ్నలు చాలా డీటెయిల్గా మాట్లాడుకోవాలి. అయితే ఈ రాజ్యాంగం పైన ప్రపంచంలో చాలా దేశాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. మన దేశంలో చాలా విమర్శలు ఉన్నాయి సార్. అయితే ఈ విమర్శల్లో భాగంగా ఒక విమర్శ సోషల్ మీడియాలో ప్రస్తుతం చూస్తున్నారు. ఈ సోషల్ మీడియా నిజాలకు అబద్ధాలకు సంబంధం లేకుండా ఒక విమర్శ ఏంటంటే రాజ్యాంగం అంబేద్కర్ ఒక్కడే రాయలేడు, చాలా మంది రాశారు, వెనక సంతకాలు ఉన్నాయి, అవి ఇవి చెప్తున్నారు సార్. అసలు ఏం జరిగింది సార్ రాజ్యాంగ రచన టైంలో? అయితే 8 మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ రచన కమిటీకి నన్ను చైర్మన్ గా నియమించారు. అయితే ఆ 8 మందిలో ఒకరు చనిపోయారు. రాష్ట్ర రాజకీయాల్లో ఉండడం ద్వారా రాజ్యాంగ రచన కమిటీకి సమయం కేటాయించలేకపోయారు. అదేవిధంగా ఢిల్లీకి చాలా దూరం ఉండడం వల్ల రాజ్యాంగ రచన కమిటీకి ఎక్కువ సమయం ఇవ్వలేదు. అయితే నాతో పాటు ఉన్న పర్సనల్ అసిస్టెంట్ దత్తు సహకారంతో మొత్తం రాజ్యాంగ రచన చేయడం జరిగింది. రాజ్యాంగంలో రాసినవి కేవలం నా ఆలోచనలు మాత్రమే కాదు, ప్రపంచంలోని చాలా రాజ్యాంగాలు చదివి అనేక పుస్తకాలను చదివి వాటి సారాన్ని క్రోడీకరించి మంచివి తీసుకువచ్చి రాజ్యాంగ పరిషత్తు ముందు పెట్టి చర్చించి ఎక్కువ మంది సభ్యులు ఆమోదించిన అంశాలను మాత్రమే మన రాజ్యాంగంలో రాసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. అంటే చాలా బయట కామెంట్ ఏంటంటే మీరు రాసిన రాజ్యాంగంలో మా మతం గురించి లేదు, మా మతం గురించి లేదని బయట అంటుంటారు. అంటే ఏ మతం కాకుండా అన్ని మతాల సారాన్ని పెట్టారు. గ్రేట్ థాట్ సార్. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సార్, మీరు అన్ని మతాల సారాన్ని పెట్టారు, అన్ని సామాజిక అంశాలను ప్రాపంచిక అంశాలను రాజ్యాంగంలో పొందుపరచడం ద్వారా మన రాజ్యాంగం రూపొందించబడింది. అయితే ప్రస్తుతం ఒక చర్చ, విమర్శనాత్మక చర్చ ప్రచారంలో ఉంది సార్. అదేంటంటే భారతదేశానికి రాజ్యాంగం రాశారు, ఆ రాజ్యాంగం దేశంలోని ప్రజల పాలనకు సంబంధించింది. ఆ దేశంలోని ప్రజల పాలనకు రాజ్యాంగం అందరినీ సమానంగా చూడాలి. కానీ ఎస్సీ ఎస్టీ బీసీల కొరకు మీరు కేవలం రాజ్యాంగంలో రాశారు, ఒక పక్షం వైపు నిలబడ్డరు అని ఒక విమర్శ సార్. అది సామాజిక రాజకీయ విమర్శగా, కొంత చాటుమాటుగా విమర్శగా ఆ పేరు అడ్రస్ లేని వాళ్ళు క్వశ్చన్ చేస్తుంటారు, తలాతో కలిసి క్వశ్చన్ చేస్తూ ఉంటారు. దానిపైన చాలా రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు, వివరిస్తున్నారు. అయినా కొంచెం ఆ ప్రశ్నలకు సమాధానంగా వాళ్ళు ఇంటరేమో అని ఆశిస్తున్నాం సార్. ఈ ఎస్సీ ఎస్టీల కొరకు పక్షపాతంగా మీరు ఎందుకు రాశారు సార్? వాస్తవానికి మీకు తప్పుడు సమాచారం వచ్చింది. భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమానంగా చూడాలి అని కోరుకొని ఆర్టికల్ 14 ప్రకారం కులం, లింగం, జాతి, భాష, రంగు, పుట్టిన ప్రదేశం ప్రకారం ఎలాంటి వివక్ష చూపకూడదని చెప్పినాం. ఆర్టికల్ 16 ప్రకారం అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి అని చెప్పినాం. కానీ అప్పుడు సమాజం అంతా ఒకే రకంగా లేదు. వేల ఏళ్ల అణచివేతలకు సాక్ష్యంగా అసమానతలు, అప్పటికే 6,000కు పైగా కులాలు విడిపోయి ఉన్నాయి. కొన్ని కులాల పట్ల విపరీతమైన అణచివేత, సామాజికంగా, సాంఘికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబాటుతనం ఉంది. అలాంటి అసమాన సమాజానికి అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడం మాత్రమే కాదు, అందరికీ సమాన స్థాయిలో నిలబెట్టాలి అని చెప్పినాం.
పోయి అందరూ సమాన స్థాయికి చేర్చడం సమానత్వం. ఇది మన రాజ్యాంగ లక్ష్యం. అందుకే బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వడం రాజ్యాంగబద్ధం. ఇది అవసరం. భారత పార్లమెంట్ ఆర్టికల్ 16 క్లాస్ 4 ని యాడ్ చేసి ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇదైతే కొత్త దాని లెక్క కొడుతుంది. రాసి కానీ చాలా మంది ఇదైతే కొత్త దాని లెక్క కొడుతుంది. అంటే మీరు ప్రజలందరూ ఉద్దేశించి ఏ పాత పోయినసారి కూడా ఉన్నాయి కానీ సమానత్వం పదం చేసిరు అదన్నమాట. సమాన అవకాశంతో పాటు సమానత్వం చేతి నాకు కీడికే బరువు నాకు 16 సెకండ్లు అవుతుంది. మమ్మల్ని క్షమించాలి. నువ్వు ఇప్పుడు వచ్చినా నేను 16 సెకండ్ల నుంచి పట్టుకుంటా. ఇక్కడ మీ ఉద్దేశం 16 నిమిషాల నుంచి అర్ధగంట ఉంటుంది. కెపాసిటీ ఉన్న వాళ్ళని కొంత ఎక్కువ ప్రోత్సాహించి కెపాసిటీ ఉన్న వాళ్ళను 10 పనులు అది చాలా అద్భుతమైన ఐడియా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మిమ్మల్ని పొగిడేంత మాకు శక్తి లేదు, కానీ మాకున్న మేర మిమ్మల్ని కొంచెం ప్రశంసించామనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఇంకొక క్వశ్చన్ సార్. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఈ రిజర్వేషన్ల పైననే మరొక ప్రశ్న చక్కర్లు పడుతుంది సమాజంలో. చాలా అల్లకొల్లని అంటే పూర్తి విషయ పరిజ్ఞానం లేకుండా ప్రశ్నలు వేస్తున్నారు. రిజర్వేషన్ అనేవి రాజ్యాంగంలో కేవలం 10 సంవత్సరాలు మాత్రమే ఉండాలని అంబేద్కర్ చెప్పారు, కానీ ఇంకా రిజర్వేషన్లు కొనసాగిస్తున్నారు. రిజర్వేషన్ పొందుతున్న వ్యక్తులు రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అయినా కూడా ఇంకా రిజర్వేషన్లు ఎందుకు అనేది క్వశ్చన్. దీనికి మీ ఆన్సర్ సార్. చాలా చక్కని ప్రశ్న అడిగారు. వాస్తవంగా రిజర్వేషన్లు 3 రకాలు. ఒకటి విద్యాపరంగా రిజర్వేషన్, రెండవది ఉద్యోగపరమైన రిజర్వేషన్, మూడవది రాజకీయ రిజర్వేషన్. అయితే ఈ విద్యాపరమైన ఉద్యోగపరమైన రిజర్వేషన్లకు రాజ్యాంగంలో ఎలాంటి పరిమితి లేదు. సమాజం స్థాపించబడిన నాడు ఈ రిజర్వేషన్లు కనుమరుగైపోతాయి. ఇకపోతే 3వ రకమైన రిజర్వేషన్ రాజకీయ రిజర్వేషన్. సమాజం చాలా అసమానంగా ఉన్నందున ఎస్సీ ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు 10 సంవత్సరాల వరకు అంకితం చేశారు. రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశంలో 1949 ఆగస్టు 25 నాడు మద్రాస్ నియోజకవర్గం నుంచి నాగప్ప అనే వ్యక్తి ఈ రాజకీయ రిజర్వేషన్లు శాశ్వతంగా ఉండాలి అని రాజ్యాంగ పరిషత్తులో డిమాండ్ చేశారు. అయితే ఆ ప్రశ్నకు బదులు చెప్తూ నాకు కూడా అదే ఇష్టం, కానీ నేను కూడా శాశ్వతంగా ఉండాలి అని పెట్టిన ప్రతిపాదనకు రాజ్యాంగ పరిషత్ అంగీకరించలేదు. అదేవిధంగా ఆ నాగప్ప అడిగిన ప్రశ్నకు అనుకూలంగా ఈ రాజకీయ రిజర్వేషన్ 10 సంవత్సరాలు నిర్దేశించుకున్న లక్ష్యం నెరవేరినప్పుడు ఆ రాజకీయ రిజర్వేషన్లు మరికొంత కాలం పొగిడించుకునే అవకాశాన్ని కూడా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది అని నాగప్పకు వివరించడంతో 20 నిమిషాలు అవుతుంది. కానీ ప్రస్తుతం ఈ కొనసాగింపు జరుగుతూనే ఉంది. అవును సార్. అయితే రాజకీయ రిజర్వేషన్ మాత్రం ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఎస్సీ నియోజకవర్గం అని 19 ఇప్పటికీ సభలలో ఎన్నిక కాబడుతున్నారు. ఆ కేటాయించిన నియోజకవర్గాలకు సంబంధించిన వ్యక్తి ఆ పార్టీల ఆధీనంలో ఉండి మామూలు ఎమ్మెల్యే ఎంపీ తప్ప ఆయా వర్గాల కొరకు ఎక్కువగా ఉపయోగపడుతుందో లేదో అనేది సమాజంలో కొంచెం ఆలోచించి చర్చించాల్సిన అంశమే సార్. అంటే మీరు కూడా ఈ రాజకీయ రిజర్వేషన్లు 10 సంవత్సరాలకు ఫస్ట్ పరిమితం చేసిండ్రు, కానీ తర్వాత కొనసాగిస్తారు అన్నమాట. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బ్రాడ్ ఇన్ఫర్మేషన్. అండ్ అంటే రాజకీయ రిజర్వేషన్లు, ఉద్యోగ రిజర్వేషన్లు, విద్యా రిజర్వేషన్లు 3 రకాల రిజర్వేషన్లు అన్నమాట. ఇంతటి జ్ఞానం లేక మా వాళ్ళందరూ 10 సంవత్సరాలే అని చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కామెంట్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ క్లారిఫికేషన్. అయితే ఇప్పటికీ ఆ రాజకీయ రిజర్వేషన్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రాజ్యాంగం ఇంకా కొనసాగుతుంది అంటే సార్, ఈ రాజ్యాంగం ప్రకారం ఆయా రిజర్వేషన్లు ఇంకా కొనసాగుతున్నాయి అంటే రాజ్యాంగం పాస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట?
మీ మాటలో ఇలా అనుకుంటున్నాం సార్. అలా అంటే కొంత బాధగానే ఉంది. వాస్తవానికి భారత రాజ్యాంగం పరిషత్తులో రాజ్యాంగం ఆమోదం పొందిన తర్వాత కొంతమంది తోటి సభ్యులు ఈ రాజ్యాంగం మహా అద్భుతమని, కొందరు అమితంగా నన్ను పొగడ్తలతో ముంచెత్తుతుంటే నేను లేచి రాజ్యాంగం గొప్పతనాన్ని చదవడం వల్ల కాదు, దాన్ని అమలు చేసి రాజ్యాంగ లక్ష్యం నెరవేరినప్పుడు దాని బండారం బట్టబయలు అవుతుంది అంటే దాని గొప్పతనం అమలులో తెలుస్తుంది అని నా తోటి సభ్యులతో చెప్పిన. నేను ఆ రోజు చెప్పిన ఈ రాజ్యాంగం ద్వారా ఒక మనిషి ఒక ఓటు సాధించుకున్నాం, కానీ సాధించాల్సింది ఒక మనిషి ఒక విలువ అని చెప్పిన. అది నేడు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే పోలింగ్ బూత్ వద్ద చూస్తున్నాం. 21 అది ఎంతటి ధనమైనా వేల కోట్ల సామ్రాజ్యవేత్తలైనా వారి ఓటుకు ఎంత విలువనో చిన్న రోజు మొత్తం దిద్దాం. అంతే విలువ. అట్లా పోతే ఎట్లుంటుంది మొత్తం దిద్దాం. అది సాధించుకున్నా కానీ మరి ఏం చేద్దాం? డబ్బులు ఉన్న మహారాజులు నిరుపేద కూలికి ఇలా తీసివేస్తే మనం కోరుకున్న మనిషి ఒక విలువ. ఇలా తీసివేస్తే ఆ రోజుల్లో అన్ని వర్గాల్లో ఉన్న మహిళలకు విలువ లేదు. మొత్తం బ్లర్ వస్తుంది. 1947లో నెహ్రూ గారు వచ్చి నన్ను న్యాయశాఖ మంత్రి పదవి చేపట్టమంటే ఆ పదవిలో ఉండి రాజ్యాంగ రచన అనంతరం హిందూ కోడ్ బిల్లు పెట్టిన మహిళలకు అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి అని వివాహం, విడాకులు, వారసత్వం అంశాలపై ఉన్న హిందూ కోడ్ బిల్ పాస్ కాకపోవడం నన్ను నా మంత్రి పదవికి రాజీనామా చేసిన. నేను మంత్రిగా ఉన్నప్పుడే కార్మిక చట్టాలు 8 గంటల పని విధానం తీసుకువచ్చి మహిళలకు మాతృత్వ సెలవులు పెట్టారు. ఇప్పుడు 12 గంటలు పని చేస్తున్నట్టున్నారు. ఒక ఆ దేశ మహిళల ప్రగతికి ఆధారంగా కొలవచ్చని అన్నా. కానీ ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ అనిపిస్తుంది అనేక పరిమితులు ఉన్నప్పటికీ భారత రాజ్యాంగం సాధించిన గొప్ప విజయం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం. సాధించిన అతిపెద్ద పరాజయం ఇంకా అసమానతలు కొనసాగించడం. ఈ అసమానతను నిర్మూలించి తమ సమాజం స్థాపనకు అందరూ మీ వ్యక్తిగత మత గ్రంథాలను చదవకపోయినా మన దేశ రాజ్యాంగాన్ని అందరూ చదివి నేర్చుకొని అర్థం చేసుకొని అమలు జరిగేలా చూడండి. ఎందుకంటే మీ వ్యక్తిగత జీవితం మీ మత ఆధార ప్రకారం మీ ఇంట్లో జరుగుతుంది, కానీ మీ ఇంటి బయట సాంఘిక జీవితం మొత్తం ఈ భారత రాజ్యాంగం ఆధారంగానే సాగుతుంది. అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వేడుకలకు నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. మీరు అలా కొంచెం ఆవేశంగా ఇవ్వడం మాకు కొంచెం భయాందోళనకు గురి చేసినప్పటికీ మీ బాధను మేము అర్థం చేసుకోగలం సార్. ఈ రాజ్యాంగాన్ని చదివి అర్థం చేసుకొని అమలు అయ్యేలా చూసి ఈ మీరు కోరుకున్న సమాజ నిర్మాణానికి మా వంతు కృషి చేస్తామని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. మీరు చెప్పిన గొప్ప మాట సార్. ఒక మనిషి ఒక విలువ. ఒక మనిషికి ఒక ఓటు ఇచ్చిన రాజ్యాంగం ద్వారా కానీ ఒక మనిషికి ఒక విలువ రాలేదు. అందరినీ సమానంగా చూస్తున్న సమాజం లేదు. ఇంకా మీరు కోరుకున్న సమాజం అతి కొద్ది రోజుల్లోనే సాధించేందుకు మా వంతు కృషి చేస్తామని మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. మీరు ఈ 133 సంవత్సరాల వయసులో మాకు ఇచ్చిన కొద్ది సమయాన్ని మేము సద్వినియోగం చేసుకున్నాం సార్. మీకు అవకాశం ఉంటే మేము మరికొన్ని సార్లు నిలుచుకొని మీ ద్వారా అనేక విషయాలకు క్లారిటీ తీసుకొని చాలా విషయాలు నేర్చుకోవాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.